ఇది ఇక హైదరాబాద్లో ఖేలో ఇండియా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సదుపాయాలు రాష్ట్ర క్రీడాకారులను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కు చేర్చుతాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి 2026లో నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సముఖత. 2026లో హైదరాబాద్లో ఖేలో ఇండియా పోటీలు నిర్వహించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ సింగ్ మాండవియా సుముఖత వ్యక్తం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను గురువారం కేంద్ర మంత్రికి అందించగా స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. జాతీయ క్రీడలకు గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ సర్కార్తో పోలిస్తే తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందంటూ జితేందర్ రెడ్డి తెలిపారు. ఇక ఇంకొక వార్త, ఫిబ్రవరిలో పంచాయతీ ఎలక్షన్స్, జనవరి 3వ వారంలో షెడ్యూలు, 3 విడతల్లో ఎన్నికలు, కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఈసీ. 2025 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి జనవరి 3వ వారంలో షెడ్యూల్ విడుదల కానున్నట్టుగా సమాచారం. మొత్తం 3 విడతల లోపల ఈ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. ముగ్గురు పిల్లలకు సంబంధించినటువంటి అంశం పైన జరగబోయే ఎన్నికల లోపల దానిపైన చర్చ ఉండబోతూ ఉన్నది. ఇది పంచాయతీ ఎన్నికలు గత సంవత్సర కాలంగా ప్రత్యేక అధికారులతో పంచాయతీలను నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వము ఇటకేలకు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలి, అది కూడా 3 విడతల లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు ఆయా ప్రాంతాల లోపల ప్రజల్ని మచ్చిక చేసుకునేటందుకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. వచ్చేదంతా కూడా ఎన్నికల సమయం. ఇప్పటికే ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు సంబంధించి కొంతమందికి ముందస్తుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రజల లోపలికి వెళ్ళి కలుస్తూ ఉన్నారు. ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. ఇక ధరణి బాధ్యత అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓలదే. దరఖాస్తుల క్లియరెన్స్కు వారిదే రెస్పాన్స్. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వాటికి పరిష్కారం. కమిటీ సిఫార్సులతో సీసీఎల్ఏ సర్క్యులర్ జారీ. ఇది ఇప్పటి ధరణి బాధ్యత అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓలకే ఉంటుంది. ఆ కలెక్టర్ల చేతిలో ఉండేసరికి ఎట్లా భూములు వాళ్ళ చేతిలో ఉండేసరికి ఎట్లా పోయిందో చూసిరు కదా. ఆ రకంగా అవకతవకలు జరగకుండా ఉండడానికి అడిషనల్ కలెక్టర్కు ఆర్డీఓలకి బాధ్యత ఇచ్చి కలెక్టర్లకు వేరే బాధ్యతలు అప్పగించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా ఒక వార్త అయితే ఉన్నది. ఏళ్ళ సంధి ఉన్నటువంటి వాటికి ఆ క్లియరెన్స్ ఇప్పటి నుంచి అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓలకే ఉంటుందని చెప్పేసి సీసీఎల్ఏ సర్క్యులర్ జారీ చేసింది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు.